సో హలో గాయస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రస్సెల్ తెలుగు ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఈరోజు ఫేస్ క్యామ్ వీడియో తీసుకొచ్చినాను స్పెషల్లీ మీకోసమే. అండ్ ఈరోజు మన ఫేస్ క్యామ్ వీడియోలో ఫస్ట్ మనము ఒక జబర్దస్త్ అప్డేట్ అంటే అప్డేట్ కాదు, అంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది రీసెంట్లీ ఒక రీసెంట్ ఫోటో అనమాట సోషల్ మీడియాలో చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన బ్రాక్ లెస్నర్ కొంచెం ఈ టైప్లో కనిపిస్తుంది అనమాట. అండ్ నిజం చెప్పడానికి కిరాగా కనిపిస్తున్నారు. లాంగ్ హెయిర్స్ ఇంకా కొంచెం స్ట్రైట్ చేసి చాలా కిరాగా కనిపిస్తుండే బాస్. సూట్ బూట్ పైన ఉండడం అనమాట మన బ్రాక్ లెస్నర్. సో నిజంగా బ్రాక్ అయితే చాలా జబర్దస్త్గా కనిపిస్తుండు. బట్ ఈ ఫోటో వైరల్ కాగానే సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఏ క్వశ్చన్? అదే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎప్పుడు వస్తాడు? అండ్ బ్రాక్ లెస్నర్ ఏంది ఇంకా లాంగ్ హెయిర్స్లో ఉన్నాడు, అంటే షార్ట్ హెయిర్లో మంచిగా ఉంటాడు అనమాట, బియర్డ్ లేకుండా. అంటే షార్ట్ హెయిర్ బాగుంటుందని ఈ టైప్లో కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఈ ఫొటోస్ కింద. కొంతమంది ఏమంటున్నారు అంటే సరే లాంగ్ హెయిర్ ఉన్నా సరే, షార్ట్ హెయిర్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తే చాలరా బాబు, ద బీస్ట్ రావాలి డబ్ల్యూడబ్ల్యూలో అని ఈ టైప్లో చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. అండ్ కొంతమంది ఏమంటున్నారు అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కేసు అసలు అయిపోయిందా, అయిపోలేదు, అసలు ఎప్పుడు రిటర్న్ చేస్తాడని ఈ టైప్లో టాక్ అనమాట. అండ్ ఈ ఫోటో ఇప్పుడు మీరు చూసిన తర్వాత, అంటే మీరు చాలామంది ఆల్రెడీ చూసినారు, వీళ్ళు చాలామంది నాకు మన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినారనమాట. బట్ ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు ఇప్పుడు ఈ ఫోటోని చూస్తున్నారో వాళ్ళ మనసులో ఇదే క్వశ్చన్ రావచ్చు కదా, అంటే ద బీస్ట్ ఇంకెప్పుడు వస్తాడు, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రావాలని. సో చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రావాలంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పైన పడ్డ కేసు ఫస్ట్ ఖతం అయిపోవాలన్నమాట. అప్పుడే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వస్తాడు. ఇప్పుడు ఆ కేసు ఎప్పుడు ఖతం అయిపోతుంది, ఎప్పుడు దాని ఎండ్ వస్తుంది ఇంకేం తెలియదు అనమాట. సో చూసాం, కొంచెం వెయిట్ చేసాం, కానీ అప్పటి వరకు అయితే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్వి కొన్ని లేటెస్ట్ ఫొటోస్ చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కైరన్ క్రాస్ గురించి. బాస్, మన కైరన్ క్రాస్ ఇప్పుడు రీసెంట్ టైంలో మన ఫ్యాన్స్ జబర్దస్త్ సపోర్ట్ చేస్తున్నారు, మీ అందరికీ ఆవిడ తెలుసు. అండ్ రీసెంట్ టైంలో మన కైరన్ క్రాస్ మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్తో ఒక ఫోటోని షేర్ చేసినారు. అండ్ బాస్, ఆ ఫోటో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఈ ఫోటోలో చాలా క్లియర్లీ అంటే నేను మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలుస్తాను అన్నట్టు ఈ టైప్లో మన కైరన్ క్రాస్ పోస్ట్ చేసిన అనమాట. అండ్ ఇప్పుడు మీరు చెప్పండి, అంటే మన కైరన్ క్రాస్ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే మంచిగా ఉంటుందా? అంటే ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం చూడండి, మన కైరన్ క్రాస్ ఒక డిజర్వింగ్, ఒక మంచి రెస్లర్ అనమాట, డిజర్వింగ్ సూపర్ స్టార్ అనమాట. సో మన కైరన్ క్రాస్ మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో చెప్పొచ్చు బాస్. అండ్ అంతేకాదు, రీసెంట్లీయే మన కైరన్ క్రాస్ డీన్ ఆంబ్రోస్ అంటే మన జాన్ మాక్స్లీ గురించి మాట్లాడినారు. అండ్ కైరన్ క్రాస్ ఏమన్నారంటే చూడండి, అంటే ఒకప్పుడు అంట మన డీన్ ఆంబ్రోస్ కైరన్ క్రాస్ చూసి చాలా అంటే మన కైరన్ క్రాస్ రెస్లింగ్ చాలా నచ్చిందంట మన డీన్ ఆంబ్రోస్కి. అండ్ ట్రిపుల్ ఎస్తో మాట్లాడినారంట. అండ్ కైరన్ క్రాస్కి ట్రిపుల్ ఎస్తో మాట్లాడని చెప్పినారంట. సో అంటే మన ఎక్కడో అంటే ఓపెన్ చెప్పాలంటే మన కైరన్ క్రాస్ ఏమంటున్నారంటే డీన్ ఆంబ్రోస్ వల్లనే మన కైరన్ క్రాస్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినారని ఈ టైప్లో మన కైరన్ క్రాస్ మన డీన్ ఆంబ్రోస్ గురించి చాలా గొప్ప మాట్లాడండి బాస్. అంటే ఇది ఇప్పటిది మాట కాదనే మాట. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అంటే మన డీన్ ఆంబ్రోస్ అంటే మన AEW ఉన్నాడు కదా హ్యాజ్ ఏ జాన్ మాక్స్లీ. సో ఎప్పుడు ట్రిపుల్ ఎస్తో మాట్లాడినని మీరు అనుకోగలరు. ఇప్పుడు మాట కాదు, కొన్ని సంవత్సరాల ముందు అనమాట. అంటే మన డీన్ ఆంబ్రోస్ మన WWE ఉన్నప్పుడే మాట్లాడినమాట. సో అప్పటిది మాట మన కైరన్ క్రాస్ ఇప్పుడు షేర్ చేసినారనమాట. ఓకే, సో ఇప్పుడు మన కైరన్ క్రాస్ అయితే మన జాన్ మాక్స్లీ గురించి చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ ఇప్పుడు డీన్ ఆంబ్రోస్ రిటర్న్ గురించి మాట్లాడితే డీన్ ఆంబ్రోస్ రిటర్న్ పైన అవి కరెక్ట్గా ఎలాంటి అప్డేట్ లేదనమాట. ఇప్పుడు AEWతో కాంట్రాక్ట్ అయిపోగానే అప్పుడే వస్తారనమాట. అండ్ ఐ థింక్ 2027 లేదా 2028లో మన జాన్ మాక్స్లీ అంటే మన డీన్ ఆంబ్రోస్ది AEWతో కాంట్రాక్ట్ అయిపోతాయన్నమాట. అండ్ అప్పుడు చూద్దాం, ఒకవేళ మన డీన్ ఆంబ్రోస్ 3 ఉంటే ఇక మన WWEలో వచ్చేస్తాడు బాస్. ఎందుకంటే నెవర్ సే నెవర్ అని చెప్పాలి. ఎందుకంటే మంచి సూపర్ స్టార్స్ వచ్చినారనమాట. అంటే WWEతో అంటే కోపంలో WWE వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, WWE పైన కేసు చేసిన వాళ్ళు, అలాంటి సూపర్ స్టార్ తిరిగి వచ్చినారు. అండ్ ఇప్పుడు మీకు తెలుసు అంటే ఆ సూపర్ స్టార్స్ ఎవరో. సో ఇప్పుడు మన డీన్ ఆంబ్రోస్ ఫ్యూచర్లో వచ్చినా రావచ్చు బాస్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే బాస్, మన రూసఫ్ అంటే ఇప్పుడు మన రూసఫ్ మన WWE రిటర్న్ చేసిండు. బట్ టైం పాస్ మ్యాచెస్ నడుస్తున్నాయి కదా మన రూసఫ్. మీరు చాలామంది ఏందన్నా రూసఫ్కి ఇంత టైం పాస్ మ్యాచెస్లో బుక్ చేస్తున్నారు, అంటే అంత సీరియస్ మ్యాచెస్లో ఏం బుక్ చేస్తలేరు అని మీరు కొంతమంది డౌట్ ఉండే కదా. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అంటే మేబీ ఒక 2-3 వారాల్లో కావచ్చు, లేదా ఒక వారంలో కావచ్చు. బట్ ఇప్పుడు జస్ట్ అంటే కొన్ని రోజుల్లోనే మన రూసఫ్ది ఒక బిగ్గెస్ట్ ఫ్యూడ్, ఒక బిగ్గెస్ట్ రైవలరీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఏ సూపర్ స్టార్తో అంటే మన షేమస్తో
ఎస్ బాస్, చూడండి షేమస్ డిజర్వింగ్, షేమస్ కోసం ఒక మంచి ఫ్యూడ్, ఒక మంచి అపోనెంట్ కావాలన్నమాట. అండ్ జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఈ రూమర్ ఒక నిజమైతే, అంటే రూమర్ చాలా దబ్బాయించి వస్తుంది అనమాట. సో ఒకవేళ ఈ రూమర్ నిజమైతే మన రూల్స్ ఆఫ్ ది ఒక ఫస్ట్ ప్రాపర్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రిటర్న్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ ప్రాపర్ ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట మన షేమస్తో. సో నిజంగా చాలా మజా వస్తుంది. అండ్ వీళ్ళిద్దరు బ్యాంగర్ అంటే బ్యాంగర్ ఇస్తారు బాస్, ఇది మామూలు మాట కాదు, ఇద్దరు క్రాక్ రెస్లర్స్. సో ఇలా ఫ్యూడ్, ఇలా రైవల్రీ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇలా ఫ్యూడ్కి కొంచెం డబ్ల్యూడబ్ల్యూ పుష్ ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను బాస్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, కోడీ రోడ్స్కి ఇప్పుడు కరెక్ట్ ఒక 1 month అయిపోయింది అన్నమాట. అంటే ఆ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఓడిపోయి అండ్ కోడీ రోడ్స్కి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించక 1 నెల కంప్లీట్ అయిపోయింది. సో మీరు నిజం చెప్పండి, వీళ్ళు చాలామంది కోడీ రోడ్స్కి లైక్ ఇష్టం ఉన్నారు, కొంతమంది హేట్ చేస్తారు. బట్ నిజం చెప్పండి, మీరు ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కి మిస్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే 1 month కంప్లీట్ అయిపోయింది. సో అందుకని మీరు నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి బాస్. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే చాలా తొందరలో రిటర్న్ కావచ్చు, మై మనీ ఇన్ ద బ్యాంక్, లేదంటే మా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లోవి కావచ్చు అనమాట. సో ఒక 2 వారాల్లో అంటే చాలా క్లోజ్ ఉందన్నమాట మన కోడీ రోడ్స్ రిటర్న్. సో కోడీ చాలా తొందరలో వచ్చేస్తారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ పైన ఒక రూమర్ వస్తుంది బాస్. ఎస్, అంటే ఇప్పుడు మన ర్యాండీ ఆర్టన్ అండ్ కోడీ రోడ్స్ మధ్యలో చాలాసారి మ్యాచ్ టీజ్ అయిందన్నమాట. బట్ ఆ మ్యాచ్ మనకి చూడడానికి దొరకలేదు. అంటే కోడీ రోడ్స్ టైటిల్ సైడ్ అంటే మన ర్యాండీ ఆర్టన్ ఊకే చూడడము, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ టీజ్ చేసింది, చాలా క్లియర్లీ టీజ్ చేసింది, కానీ మ్యాచ్ మాత్రం బుక్ చేయలేదు. సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఉంటుందా లేదా అంటే దీనిపైన మనకి ఒక మంచి రూమర్ వచ్చిందన్నమాట. అండ్ ఆ రూమర్ ప్రకారం చూస్తే మన డబ్ల్యూడబ్ల్యూ ఇంతకుముందు అంటే టైటిల్ సైడ్ చూడడం, మన ర్యాండీ ఆర్టన్ అంటే టైటిల్ మధ్యలో టీ స్టేషన్ కదా, ఇలా మ్యాచ్ లాంటి ఫ్యూచర్ ఇలా మధ్యలో మ్యాచ్ జరిగితే టైటిల్ కోసమే జరుగుతుంది అన్నట్టు టీ స్టేషన్ కదా. సో అందుకని రూమర్ ఏమని చెప్తుందంటే, ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ కోడీ రోడ్స్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మరొకసారి గెలిస్తే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ ఫ్యూడ్ మనకి చూడడానికి దొరుకుతుందంట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇలా మధ్యలో మ్యాచ్ జరగాలంటే ఏదో మన కోడీ రోడ్స్ ఛాంపియన్ ఉండాలని కాదు, ర్యాండీ ఆర్టన్ ఛాంపియన్ కావచ్చు అనమాట. ర్యాండీ ఆర్టన్ దగ్గర టైటిల్ ఉన్నప్పుడు అప్పుడైనా సరే కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ కావచ్చు అనమాట. అంటే ఓపెన్గా చెప్పాలంటే ఇలా మధ్యలో ఫ్యూచర్లో ఒక ఫ్యూడ్ జరిగినప్పుడు టైటిల్ మాత్రం కంపల్సరీ మధ్యలో ఉంటుంది అనమాట. అండ్ ఎవరు తెలుసు, అంటే టైటిల్ కోసం నువ్వు ఫైట్ చేస్తావా, నేను ఫైట్ చేస్తాను అన్నట్టు ఈ టైప్లో ఫ్యూడ్ స్టార్ట్ అయితే, అంటే మన ఇద్దరు ఎవరు గెలుస్తారు ఆ టైటిల్ కోసం వెళ్తారు అన్నట్టు ఈ టైప్లో ఫ్యూడ్ చాలా జరిగినాయి అనమాట. సో ఆ టైప్లో ఫ్యూడ్ ఏమో జరగచ్చు. అండ్ ఓపెన్గా చెప్పాలంటే బాస్, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఎవరెవరు డబ్ల్యూడబ్ల్యూ చాలా సంవత్సరాలను చూస్తున్నారు అండ్ ఇలా పాస్ట్ గురించి అంటే ఇలా హిస్టరీ గురించి ఎవరు తెలుసో వాళ్ళు మాత్రం చాలా క్లియర్లీ ఈ మాటని అర్థం చేసుకుంటారు. అండ్ అది ఏంటంటే, వీళ్ళ మధ్యలో ఫ్యూడ్ జరగడానికి ఏదో టైటిల్ ఉండాల్సిన అవసరం లేదు బాస్. ఓపెన్లీ చెప్పాలంటే ఏదో టైటిల్ ఉంటేనే వీళ్ళ మధ్యలో ఫ్యూడ్ జరుగుతుందని ఇలాంటిది ఏం లేదనేమాట. వీళ్ళ మధ్యలో చాలా పాత హిస్టరీ ఉందనేమాట. సో అందుకనే ఇలా ఫ్యూడ్ వితౌట్ టైటిల్, ఇలా ఫ్యూడ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళొచ్చు అనమాట. టైటిల్ ఉంటే ఏదో లిమిట్ కోసం అయిపోతాయి అనమాట, కానీ టైటిల్ లేకపోతే మాత్రం ఇలా ఫ్యూడ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు రూమర్ ఏమని చెప్తున్నా అంటే టైటిల్ ఉంటుంది అన్నట్టు రూమర్ చెప్తుంది అనమాట వీళ్ళ మధ్యలో మ్యాచెస్ ఫ్యూడ్ జరిగినప్పుడు. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే టైటిల్ ఉంటేనే మంచిదా ఇలా ఫ్యూడ్ జరిగినప్పుడు, లేదా వితౌట్ టైటిల్ ఇలా ఫ్యూడ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్ళొచ్చా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి డార్లింగ్. అండ్ ఇంకొకటి బాస్, ఇప్పుడు ఈ ఫోటోని చూసి చాలామంది ఇమోషనల్ అయిపోయినారనమాట. అంటే మన బ్రే వైట్ కొడుకు అనమాట, మన బ్రే వైట్ సన్. అంటే 6th year, అంటే రీసెంట్లీ 6th year కంప్లీట్ అయింది అంటే 6వ బర్త్డే అనమాట. సో 6th బర్త్డేకి మన బ్రే వైట్ కొడుకు ఏం చేసిందంటే ద ఫీల్డ్ గెటప్ వేసుకున్నాడు అనమాట. సో నిజంగా చాలామంది అక్కడ ఉన్న చాలామంది హ్యాపీ అయిపోయినారు. అండ్ ఈ ఫోటోని సోషల్ మీడియాలో చూసి చాలామంది హ్యాపీ అయిపోయినారనమాట. ఇప్పుడు ఎవరెవరు బ్రే వైట్కి ద ఫీల్డ్కి మిస్ చేస్తారో వాళ్ళందరూ చాలా ఖుషి అయిపోయినారు. అండ్ కొంతమంది ద ఫీల్డ్కి మరోసారి ద ఫీల్డ్ ఈ లోకం లేడన్నట్టు ఈ టైప్లో గుర్తు చేసినారనమాట, కొంచెం ఫీల్ అయినారు. బట్ ఏంటంటే వాళ్ళ కొడుకుకి ద ఫీల్డ్ గెటప్లో చూసి ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయినారు బాస్. ఇప్పుడు ఇది ఫ్యూచర్లో ఎవరు తెలుసు, ఇంకొక 15 సంవత్సరాల్లో అంటే ఎవరు తెలుసు ఈ ఫ్యూచర్లో మన బ్రే వైట్ కొడుకే ద ఫీల్డ్లో వస్తే, అంటే ఇప్పుడు అంకల్ హౌడీ ఉన్నాడు, అంకల్ హౌడీ రావచ్చు ద ఫీల్డ్లో. బట్ ఇన్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మనం చాలా అంటే ఫ్యూచర్ అంటే ఇప్పుడు 15 సంవత్సరాల మాట్లాడుతున్నాం. సో అప్పుడు కానికి ఏమైనా కావచ్చు, కానీ ద ఫీల్డ్ గెటప్లో మీకు ద బ్రే వైట్ కొడుకు ఎట్లా కనిపించడం అంటే ఎట్లా అనిపించడం కామెంట్స్లో చెప్పండి బాస్.
సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జోయి స్టార్ గురించి. చూడండి రీసెంట్లీ ఏమైంది మీకు తెలుసు అనమాట. రీసెంట్లీ రాలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో అంటే మహీంద్రా బ్యాంక్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మన జోయి స్టార్కి ఇంజర్డ్ అయిపోయింది అనమాట. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్ నాకు ఒకటి అర్థం కాదు, ఒక సూపర్ స్టార్ ఉన్నప్పుడే, ఇప్పుడు ఒక సూపర్ స్టార్ రెస్లింగ్ చేస్తున్నప్పుడు అప్పుడే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఇంజర్డ్ కాగానే ఆ సూపర్ స్టార్ కోసం కొంచెం సింపతి చూపించడం, మంచి మంచి ట్వీట్ చేయడం, ఇవన్నీ పనికి రాదు బాస్. అంటే ఎప్పుడైనా సరే ఒక సూపర్ స్టార్ ఉన్నప్పుడే అప్పుడే మంచి సపోర్ట్ చూపించాలన్నమాట. కానీ ఇప్పుడు జోయి స్టార్ గురించి మాట్లాడితే జోయి స్టార్కి ఇంజర్డ్ కాగానే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా పిచ్చి సపోర్ట్ చూపిస్తున్నారు, చాలా మంచి మంచి ట్వీట్ చేసినారు. అండ్ అవన్నీ ట్వీట్ చూసి మన జోయి స్టార్కి నిజంగా చాలా మంచి అనిపించింది అనమాట. జోయి స్టార్కి ఏమని చెప్పిందంటే, మీరు నిజంగా అంటే మీ సపోర్ట్ని చూసి నాకు నిజంగా చాలా మంచి అనిపిస్తుంది, మీరు అర్థం చేసుకోలేరు, ఆ లెవెల్లో నాకు మంచిగా అనిపిస్తుంది అన్నమాట మీ అందరు సపోర్ట్ చూసి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఇంజరీ కన్నా ఇప్పుడు నేను ఇంజూర్డ్ అయిపోయినా కదా, సో ఈ ఇంజరీ కన్నా ఎక్కువ బాధ దేంట్లో ఉందంటే, నేను మీ ముందు ఇప్పుడు నేను రెస్లింగ్ చేయలేను, నేను పర్ఫామ్ చేయలేను, ఇదే ఒక పెద్ద బాధ అనమాట. బట్ ఇన్ ఫ్యూచర్లో నేను రిటర్న్ చేస్తాను, అంటే ఇంకా చాలా గ్రేట్, చాలా జబర్దస్త్గా రిటర్న్ ఉంటుందని ఈ టైప్లో ఒక ట్వీట్ చేసింది అనమాట. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా మంచిగా సపోర్ట్ చూపిస్తున్నారు. అండ్ ఆ సపోర్ట్ చూసి జోయి స్టార్ కొంచెం ఎమోషనల్ అయిపోయి ఒక మంచి ట్వీట్ చేసింది అనమాట. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మనం ఒకవేళ ఒక సూపర్ స్టార్కి లైక్ చేస్తున్నామంటే, లేదా ఒక సూపర్ స్టార్ రెస్లింగ్ మనకు మంచిగా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆ సూపర్ స్టార్ చిన్న సూపర్ స్టార్ ఉన్నా సరే, పెద్ద సూపర్ స్టార్ ఉన్నా సరే, ఆ సూపర్ స్టార్కి మనము సోషల్ మీడియాలో మంచి సపోర్ట్ చూపిస్తేనే అప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూకి అర్థమవుతుంది అనమాట. అరే ఈ సూపర్ స్టార్కి అంటే సోషల్ మీడియాలో మంచి సపోర్ట్ వస్తుంది అనమాట. సో అందుకని ఈ సూపర్ స్టార్కి మనం కొంచెం మంచిగా పుష్ ఇస్తే మంచిగా ఉంటుంది. ఈ టైప్లో అంటే డబ్ల్యూడబ్ల్యూ కొంచెం పుష్ ఇచ్చింది ఇంతకుముందు అండ్ ఇస్తుంది అనమాట. లైక్ కైరన్ క్రాస్, ఇప్పుడు ఒకటిసారి కైరన్ క్రాస్ పైన మంచిగా సపోర్ట్ వస్తుంది అనమాట. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ కైరన్ క్రాస్కి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి పుష్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆ పుష్ ఇచ్చినప్పుడు కొంచెం ఫ్యాన్స్ ఇంకా మంచిగా సపోర్ట్ చూపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది, లేదంటే మొత్తం సర్వనాశనం అయిపోతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ అంటే చూడండి, ఇలా పాస్ట్ అంటే ఇలా హిస్టరీ చాలా కిరాకు ఉందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ రన్లో జాన్ సీనాది లాస్ట్ రన్లో మళ్ళీ ఒకసారి ఈ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు, జాన్ సీనా వర్సెస్ మన సీఎం పంక్ మ్యాచ్ చాలామంది చూడాలనుకుంటున్నారు అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ మహీంద్రా బ్యాంక్లో జరుగుతుంది అని ఈ టైప్లో రూమర్ ఉండే. బట్ ఇప్పుడు మన సీఎం పంక్ అంటే సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్, పాలెం అంటే ఇలా ఫ్యూడ్లో బిజీ ఉన్నాడు కాబట్టి మేబీ మహీంద్రా బ్యాంక్లో అయితే ఈ మ్యాచ్ జరగదన్నమాట. సమ్మర్ స్లామ్ అంటున్నాను. ఇప్పుడు సమ్మర్ స్లామ్లో ఒకవేళ మన సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరిగితే కోడీ రోడ్స్ వచ్చిన తర్వాత కోడీ జాన్ సీనాతో ఫైట్ చేస్తాడు సమ్మర్ స్లామ్లోని, ఈ టైప్లో ఒక రూమర్ ఉండే, మీ అందరికి గుర్తుండొచ్చు. సో ఇప్పుడు మెయిన్ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏమవుతుందంటే, ఇప్పుడు మన సీఎం పంక్ ఈ సమ్మర్ స్లామ్లో జాన్ సీనాతో ఫైట్ చేస్తేనే మంచిగా ఉంటా, లేదా కోడీ రోడ్స్ ఫైట్ చేయాలా? ఇప్పుడు మీరే కామెంట్ చెప్పండి, ఎందుకంటే కొంచెం మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయన్నమాట. ఈ సమ్మర్ స్లామ్లో ఒకవేళ అంత మంచిగా ఉంటే జాన్ సీనాతో కోడీ రోడ్స్ ఫైట్ చేస్తాడు, లేదా జాన్ సీనాతో మన సీఎం పంక్ ఫైట్ చేస్తాడు. కానీ ఒకవేళ మన సీఎం పంక్ ఫైట్ చేయాలంటే జాన్ సీనాతో, మన సీఎం పంక్ ఈ ఫ్యూడ్తో అంటే ఇప్పుడు ఈ సెత్ రాలిన్స్ అంటే వీళ్ళతో ఫ్యూడ్లో ఉన్నాడు కదా, సో ఇక్కడ నుంచి కొంచెం సైడ్ లైన్ కావాలన్నమాట. సో ఇక్కడ నుంచి సైడ్ లైన్ అయితేనే అప్పుడు జాన్ సీనాతో ఫైట్ చేస్తాడనమాట. జాన్ సీనాతో ఒక చిన్న ఫ్యూడ్ మనకి చూడడానికి దొరుకుతుంది అనమాట. సో అందుకని ఇప్పుడు ఒకటేసారి సమ్మర్ స్లామ్ వరకు అంటే సెత్ రాలిన్స్ ఫ్యూడ్తో సైడ్ లైన్ సైడ్ కావచ్చు అంటారా? చూద్దాం ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో ప్లాన్ చేస్తుందో. సో అందుకని ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సమ్మర్ స్లామ్లో జాన్ సీనా వర్సెస్ కోడీ మ్యాచ్ బెటరా, లేదా ఈ సమ్మర్ స్లామ్లో జాన్ సీనా వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ బెటర్ అనిపిస్తుందా మీకు? మీరు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో రోమన్ రేన్స్కి, ది ట్రైబల్ చీఫ్కి చాలామంది ఆల్రెడీ మిస్ చేస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ రోమన్ రేన్స్కి డబ్ల్యూడబ్ల్యూ చూడాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నాకే చాలామంది కామెంట్ చేస్తుంటారు, అన్న రోమన్ రేన్స్ లేనిది మజా వస్తలేదు అని ఈ టైప్లో కామెంట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ రోమన్ రేన్స్ హాలీవుడ్లో వెళ్ళిపోతే కొంచెం ఎక్కువ టైం కోసం ఎట్లుంటుంది అంటే ఇక మొత్తంకి బేకార్ అయిపోతుంది, అంటే ఎస్పెషల్లీ రోమన్ ఫ్యాన్స్ కోసం బేకార్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ అప్డేట్ అయిన తర్వాత రోమన్ ఫ్యాన్స్ ఇప్పుడు ఖుషి అవుతారా లేదా బాధపడతారా, ఇది మొత్తం రోమన్ రేన్స్ ఫ్యాన్స్ పైన ఉంటుంది. ఎందుకంటే రోమన్ రేన్స్కి ఒక హాలీవుడ్ మూవీ నుంచి ఒక కిరాక్ ఆఫర్ వచ్చాయన్నమాట. అంటే ఒక టాక్ నడుస్తుంది అనమాట, అంటే స్ట్రీట్ ఫైటర్ అని ఒక మూవీ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఆ మూవీలో మన రోమన్ రేన్స్కి ఒక మంచి క్యారెక్టర్, అంటే ఏదో జస్ట్ మీరు గెస్ట్ రోల్ అనుకోగల, ఏదో 2 నిమిషాలు 5 నిమిషాల రోల్ అనుకోగల, ఒక క్యారెక్టర్ అన్నమాట. డైరెక్ట్ ఒక రోల్, ఒక మంచి క్యారెక్టర్ గురించి టాక్ నడుస్తుంది.
రోమన్ రేన్స్ అండ్ మన హాలీవుడ్ మూవీ మధ్యలో అంటే హాలీవుడ్ మధ్యలో టాక్ అనేది నడుస్తుంది అనమాట ఈ మూవీ కోసం, అంటే స్ట్రీట్ ఫైటర్ కోసం. సో ఇప్పుడు చూడాలి ఇప్పుడు ఈ టాక్ అంటే ఇప్పుడు మొత్తం డీల్ అయిపోయిందా, ఇప్పుడు ఎప్పటి నుంచి అంటే ఇలా షూటింగ్ స్టార్ట్ అవుతుందో చెప్పలేము. అండ్ ఒకవేళ ఈ డీల్ అయిపోతే, ఒకవేళ రోమన్ రేన్స్ ఈ క్యారెక్టర్ కోసం ఒప్పుకుంటే అప్పుడు రోమన్ రేన్స్ మేబీ చెప్పలేము, ఇంకా ఎన్ని మంత్స్ కోసం కనిపించడం మేబీ చెప్పలేం. కానీ ఒకటి మాత్రం కన్ఫామ్, ఇప్పుడు సెత్ రాలిన్స్ అంటే ఇవన్నిట్లో అంటే బిజీ ఉన్నాడు కదా రోమన్ రేన్స్, అంటే ఈ ఫ్యూడ్లో ఇన్వాల్వ్ ఉన్నాడు కదా. సో అందుకనే రోమన్ రేన్స్ మాత్రం కంపల్సరీ రిటర్న్ చేస్తాడు. మేబీ మైన్ ద బ్యాంక్ లేదా మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అంటే ఇక రోమన్ బి ఎప్పుడైనా రిటర్న్ చేయొచ్చు అనమాట. సమ్మర్ స్లామ్ వరకు అయితే రోమన్ రేన్స్ కనిపిస్తాడు అనమాట. సమ్మర్ స్లామ్లో రోమన్ రేన్స్ ఫైట్ చేస్తాడు. మేబీ సెత్ రాలిన్స్ లేదా బ్రాన్ బ్రేకర్తో ఒక సింగిల్ స్మాష్లో ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అనమాట రోమన్ రేన్స్. అండ్ దాని తర్వాత మేబీ ఇదే మూవీ కోసం స్ట్రీట్ ఫైటర్ కోసం రోమన్ రేన్స్ ఒక 4-5 months కోసం మాయం కావచ్చు. రాయల్ రంబల్లో రిటర్న్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడే ప్రెసెంట్ రోమన్ రేన్స్ కనిపించకపోతే చాలా బాధపడుతున్నాం. సో అలాంటిది ఇంకొక అంటే ఈ సమ్మర్ స్లామ్ తర్వాత ఒక 4-5 months కోసం మాయమైపోతే అసలు మంచిగా ఉంటుందా లేదా బాస్, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మూవీ పైన అంటే ఇప్పుడు దీనిపైన ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అంటే టాక్ అయితే నడుస్తుంది అంటే రోమన్ రేన్స్ అండ్ హాలీవుడ్ మూవీ అంటే హాలీవుడ్ మధ్యలో. సో టాక్ నడుస్తుంది అంటే మేబీ కావచ్చు ఈ ఫ్యూచర్లో ఏమైనా కావచ్చు. సో ఇప్పుడు నాకు దీనిపైన ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను కంపల్సరీ షేర్ చేస్తాను. బట్ ఈ స్ట్రీట్ ఫైటర్ అంటే వీళ్ళు చాలా అంటే టాక్లు ఉన్నారన్నమాట. రోమన్తో ఎట్లయినా సైన్ చేస్తారన్నమాట రోమన్ రేన్స్కి. సో ఇప్పుడు ఇవన్నీ అప్డేట్స్ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్ చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.